నా తిరుమలగిరి గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్క అవ్వ తాతలకు ప్రతి ఒక్క అయ్య అమ్మకు ప్రతి ఒక్క అక్క చెల్లమ్మకు ప్రతి ఒక్క అన్న తమ్ముడికి తిరుమలగిరి గ్రామ యువతకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా చెప్పేది ఏంటంటయ్యా, ఈరోజు స్థానిక సంస్థలు వచ్చినాయి. ఎన్నికలలో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కసారి గ్రామాన ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నారో ఆ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులలో ఏది ఏమైనా కావచ్చు, గ్రామానికి ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తులని గ్రామ అభివృద్ధి పదంలో తీసుకుపోతారనేటటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిని గెలిపించగలరని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను గ్రామాన మంచి వ్యక్తిని ఎంచుకో అని చెప్పేసి ప్రజలందరినీ వేడుకుంటా ఉంటున్నా. అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తిరుమలగిరి సాగర్ మండలంలో మండల హెడ్ క్వార్టర్ నుంచి తిరుమలగిరి గ్రామం నుంచి తిరుమలగిరి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పగడాల పున్నమ్మ సైదుల్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి వారి యొక్క గుర్తు కత్తెర గుర్తు వచ్చింది. ఈ యొక్క కత్తెర గుర్తు పై మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి మా ఇద్దరిని ఆశీర్వదించమని చెప్పేసి పగడాల కుటుంబం ఎప్పుడు పేదలకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ వేదిక నుంచి ఈ యొక్క ప్రెస్ మీడియా నుంచి మీ అందరికీ వేదిక నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ గత 4.5 సంవత్సరాల నుంచి మీ మధ్యలో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ కొడుకుగా అందరికీ సేవలు అందిస్తున్నా. కాబట్టి ఈ యొక్క ప్రజాసేవ తిరుమలగిరి గ్రామంలో ప్రజలందరూ కలిసి ఈ ప్రజాసేవ చేస్తున్నటువంటి వ్యక్తికి జీతం ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నా. ఆ జీతమే ఓటు పరంగా ఇవ్వమని చెప్పేసి అంటున్నా. మళ్ళా 5 సంవత్సరాలు మీ మధ్యలో జీతం చేయాలంటే ఖచ్చితంగా మీ బిడ్డను ఆశీర్వదించి మీ జీతభత్యాలు నాకు ఇవ్వాలంటే అది ఓటు పరంగానే అని చెప్పేసి 5 సంవత్సరాలు మళ్ళీ జీతం చేయడానికి నేను మీ మధ్యలో సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం నాపై ఉండాలని చెప్పేసి కత్తెర గుర్తుపై ఓటేసి పున్నమ్మని సైదుల్ని ఆశీర్వదించాలని చెప్పేసి తిరుమలగిరి గ్రామ గౌరవ పెద్దలందరికీ పేరు పేరున అందరికీ మా ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, యువతకి, అవ్వాతాతలకి, అమ్మలకి అందరికీ కూడా పేరు పేరున నేను వేడుకుంటా ఉన్నాను. దయచేసి ఈ పేద బిడ్డ మీ మధ్యలో 4.5 సంవత్సరాల నుంచి పాడేలు మోసిందేవడయ్యా అని చెప్పేసి అంటే పగడాల సైదులు అని చెప్పేసి అనే విషయం గురించి మర్చిపోవద్దని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా అనాథ శవాలని మోసిండు అంటే అది కూడా పగడాల సైదన్న అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నా సేవని మీరు గుర్తించి మీ అమూల్యమైనటువంటి ఓటు కత్తెర గుర్తుపై ఓటేసి పగడాల పున్నమ్మని సైదుల్ని ఆశీర్వదించమని చెప్పేసి మరీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కులాల వారిగా మాట్లాడితే కూడా ఇక్కడ నా చాకలి మనమ్మ అని చెప్పేసి ఆమె ఆ అనాథ శవాన్ని పాడమోసిన ఎవడైనా వ్యక్తి ఉన్నాడని చెప్పండి అది కాలి పగడాల సైదులు అన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా బడాయిగడ్డ టు అలియాస్ శ్రీరామ్నగర్కి సంబంధించి ఎవరైతే మన అరవ కన్నయ్య ఉన్నాడో ఆ కన్నయ్య పాడమోసినటువంటి వ్యక్తి కూడా మీ బిడ్డ పగడాల సైదులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎక్కడ కావచ్చు, స్కూళ్లలో కావచ్చు, పేద పిల్లలకు ఉచిత చదువులు కావచ్చు, పేద చెల్లెమ్మలకు అంటే మన ఏదైతే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని కూడా మీ అన్న ఖచ్చితంగా వెన్నంటూ ఉండి వాళ్ళని ముందుకు తీసుకుపోతున్నటువంటి విషయాన్ని గుర్తించాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఖచ్చితంగా దయచేసి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం కత్తెర గుర్తుపై ఓటేసి మీరు ఖచ్చితంగా పున్నమ్మ ఆరోగ్యం బాగలేకపోయినా హైదరాబాదులో హాస్పిటల్లో అలమటిస్తున్నా కూడా ఇక్కడ ప్రజాసేవ చేయడానికి నేను మీ ముందుకు వచ్చి చేసినా లేదా అని చెప్పేసి మీ అందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే నా భార్య అయినటువంటి ఇప్పుడు అభ్యర్థి అయినటువంటి పగడాల పున్నమ్మ చావు బతుకుల మధ్యలో ఉంటే తనను బతికించుకుంటూ మీ మధ్యకి తీసుకొచ్చి మీ అభ్యర్థిగా మీ ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీ బిడ్డ పున్నమ్మను ఆశీర్వదిస్తే మీ బిడ్డ పున్నమ్మ మీకు ప్రజాసేవ చేయడానికి నన్ను అడుగులు వేపిస్తుంది. ఆమె అడుగులు ముందుకు వచ్చినాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. కత్తెర గుర్తుపై ఓటేసి మీ బిడ్డ పున్నమ్మని సైదుల్ని ఆశీర్వదించమని చెప్పేసి తిరుమలగిరి గ్రామ ప్రజలందరినీ, బడాయిగడ్డ టు అలియాస్ గ్రామ ప్రజలందరినీ కూడా ప్రతి ఒక్కరిని సవినయంగా నేను జీతం చేసినా కాబట్టి ఖచ్చితంగా నాకు జీతం ఓటు పరంగా ఏమని చెప్పేసి ప్రాధేయపడతా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.